అరే టిఫిన్ చేసి వెళ్ళొచ్చు కదా. నాకు లేట్ అవుతోంది, నువ్వే తిను. వదిన ఎందుకలా ఏడుస్తున్నారు? ఏడవకండి, ఏడిస్తే మీరు బాగుండరు. పింటూ, ఏం చేస్తున్నావు? తొందరగా టీ తీసుకురా, లేట్ అవుతోంది. ఈ రోజు కూడా ఆఫీస్ నుంచి లేటుగా వస్తారా? ఏం ఎక్కడికైనా వెళ్ళాలా? లేదు, అలాంటిదే లేదు. కానీ ఈ రోజు త్వరగా రావడానికి ట్రై చేయండి. అది అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది. రే, ఏంట్రా ఏం చేసావు? నీకు కళ్ళు కనిపిస్తోందా లేదా? ఏం పనిచేయడం చేత కదా? తెలియకుండా పడిపోయి ఉంటుంది. అరే వదిలేండి అంటే అర్థం ఏంటి? వెళ్ళు, గుడ్డ తీసుకొచ్చి క్లీన్ చేయి. డోంట్ వరీ, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. పింటూ, ఇంకో కప్ టీ తీసుకురా. మానవ్, ఈ రోజు త్వరగా రావడానికి ట్రై చేయి ప్లీజ్. అరే మానవ్, పింటూ, మానవ్కి కోపం ఎక్కువ నీకు తెలుసు కదా. నువ్వు కాస్త జాగ్రత్తగా పనిచేయి, సరేనా? ఇప్పుడు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నాకు బాగా టైర్డ్గా ఉంది, నేను రెస్ట్ తీసుకుంటాను. ఓకే? ప్రతి బంధానికి ఒక మర్యాద ఉంటుంది. హద్దులు దాటానికి ప్రయత్నిస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందంటే అది మీ ఊహ కూడా అస్సలు అందదు. నమస్కారం, నా పేరు అవినాష్ బరాక్. ఇప్పుడు నేను ఒక కొత్త కథతో మీ ముందుకొచ్చాను. పింటూ, ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురా. వదిన, మంచినీళ్ళు. వదిన, మీ కాళ్ళు ఒత్తమంటారా? అలిసిపోయానని చెప్పారు కదా. సరేలే, నాకు బాగా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి.
నేనేం చేయలేదు. ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటి మనం ఎప్పుడు చూసినా పని చేస్తున్నావు? నా కోసం కూడా కాస్త టైం స్పెండ్ చేయొచ్చుగా. రేపు నాకు మీటింగ్ ఉంది. సైలెంట్గా లైట్ ఆఫ్ చేసి పడుకో. అరే పింటూ, అక్కడ నిలబడి ఏం చూస్తున్నావు నువ్వు? ఇలా రా. నేనంటే నీకు ఇష్టమా? పిచ్చోడా. అరే, టిఫిన్ చేసి వెళ్ళొచ్చు కదా. నాకు లేట్ అవుతోంది, నువ్వే తిను. వదిన ఎందుకలా ఏడుస్తున్నారు? ఏడవకండి, ఏడిస్తే మీరు బాగుండరు. ఏంటి మనం, నా కోసం నీ దగ్గర టైమే లేదా? అలాంటిదేం లేదే. అలాగా? అయితే మనం ఎక్కడికి ఔటింగ్ కి వెళ్దాం? నువ్వే చెప్పు. షిమ్లా. ఓకే, డన్. పక్కానా? పక్కా. ఓకే. వేరే చోటికి వెళ్దాం. షిమ్లా, మనాలి. ముందు డిసైడ్ చేయవే, తర్వాత ఖచ్చితంగా తీసుకెళ్తాను. నీతో కలిసి టైం స్పెండ్ చేసి చాలా రోజులవుతోంది. ఆహా, తప్పకుండా వెళ్దాం. ఎక్కడికి వెళ్ళాలో ఫిక్స్ చేయి.
మానవ్, ఒక నిమిషం, నేను వస్తాను. ఇప్పుడే వచ్చేస్తాను. వెళ్ళు. ఇదంతా ఏంటి పింటూ? నువ్వెందుకు నీ పని చేయడం లేదు? మీరు అన్నని ముట్టుకోవడం నాకు అసలు నచ్చలేదు. ఏంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్విక్కడేం పని చేస్తున్నావో నీకు తెలుసు కదా. అలాగా? అయితే ఇప్పుడే వెళ్ళి ఏం జరిగిందో అన్నయ్యకి చెప్పేస్తాను. ఓ, అయితే నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? దేనికి పనికిరాని పనోడివి. ఇప్పుడేం చేస్తానో చూడు. నేను మీ ఆయనకి జరిగిందంతా చెప్పేస్తాను. మానవ్, మానవ్, త్వరగా రా ప్లీజ్. మానవ్, మానవ్, వీడు నాతో మిస్బిహేవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. లేదు. మానవ్, నేను నిజమే చెప్తున్నాను. అబద్ధం చెప్తోంది. లేదు మానవ్, నేను నిజమే చెప్తున్నాను. లేదన్నా, తను అబద్ధం చెప్తోందన్నా. చెప్పు, ఏం చేస్తావు? తను అబద్ధం చెప్తోంది. అన్నా, అన్నా, చెప్తావా? అన్నా, చెప్పవా? అన్నా. అన్నా, చెప్పు. అన్నా. నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావా? అక్రమ సంబంధానికి గ్యారంటీ ఉండదు. పింటూ తన చేసిన తప్పు వల్ల ఇప్పుడు తన ప్రాణాలు కోల్పోయాడు. పైగా ప్రియా లాంటి వాళ్ళ వల్ల మానవ్ లాంటి వాళ్ళు నేరస్తులుగా మారిపోతున్నారు. అందుకే ఎప్పుడూ ఆవేశంతో తప్పుడు నిర్ణయం తీసుకోకండి. ఇద్దరిని పిలిచి ఎంక్వైరీ చేయండి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. మళ్ళీ నేను ఒక కొత్త కథతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.